సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అండ్ రెగ్యులర్ బెయిల్ అంటే ఏంటి సార్? ఇవి ఏ సందర్భాల్లో మనం ఉపయోగించుకోగలం సార్? నమస్తే శ్రీధర్. యాంటిసిపేటరీ బెయిల్, రెగ్యులర్ బెయిల్ గురించి మన విఎన్ఎస్ లా ఫర్మ్ నుంచి నా పేరు నరసింహన్ అండి. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. చెప్పడం ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అరెస్ట్ కాకుండా ముద్దాయి అప్పటి వరకు బయటే ఉంటాడు. ఆ సందర్భంలో ఏదైనా కానీ థ్రెట్ ఉంటుంది, లైఫ్ థ్రెట్, అంటే అరెస్ట్ చేస్తారు అనే ఒక భయం ఉన్నప్పుడు ఆ సందర్భంలో యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసుకోవచ్చు. యాంటిసిపేటరీ బెయిల్ ఎయిదర్ ఆఫ్ ది హైకోర్ట్ ఆర్ ఇన్ ది సెషన్స్ కోర్ట్. ఓకే సార్. కాంక్రెంట్ జ్యూరిడిక్షన్ అంటే హైకోర్టులో కానీ లేకంటే కనుక సెషన్స్ కోర్టులో కానీ మూవ్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రిమినల్ కేసు మూవ్ చేసి అది ఎఫ్ఐఆర్ అయి ఉండవచ్చు, ఎఫ్ఐఆర్ కాకుండా కూడా ఉండవచ్చు. ఆ సందర్భంలో అరెస్ట్ చేస్తారు అని ఫోన్ రావడం కానీ, లేకుంటే కనుక హాజరు కమ్మని చెప్పి ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళు ఏమైనా థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తారు అంటే కొట్టడం కానీ, లేకుంటే కనుక ఏమైనా హెరాస్మెంట్ చేయడం కానీ, ఇటువంటి ఏమైనా చేస్తారు, అటువంటి భయం కానీ, అటువంటి సందర్భాలలో యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేస్తుంటారు. రెగ్యులర్ బెయిల్ అంటే కనుక ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళిపోవడం, పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకొని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచుతారు. ఓకే. ఆ సందర్భంలో ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ ఉండదు, ప్రొవిజన్ లోపల ఉంటాడు కాబట్టి అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ప్లేస్లో రెగ్యులర్ బెయిల్ మూవ్ చేసుకోవాలి. రెగ్యులర్ బెయిల్ మూవ్ చేసుకోవడం అప్పుడు డైరెక్ట్గా హైకోర్టుకి వచ్చేది ఉన్నది. ఇంకా ఓకే సార్. అప్పుడు దాన్ని ఓన్లీ సెషన్స్ కోర్టులో, కన్సర్న్ కోర్టులోనే మూవ్ చేసుకోవాలి. ఓకే సార్. అక్కడ మూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ కాకన్నా పోయిన సందర్భంలోనే హైకోర్టుకు వస్తారు. ఓకే సార్. ఇప్పుడు ఇది ఏ కేసుల్లో అయినా వర్తించిద్దా సార్? ఇది మర్డర్ కేసుల్లో కానీ, లేదా భార్యాభర్తల గొడవల కేసుల్లో కానీ? అలా ఏ కేసు అయినా సరే, ఒక కేసు అని కాదు, భార్యాభర్తల కొట్లాటలు, వీటిలో భార్యాభర్తలు లేకంటే 498 వీటిలో అన్నింటిలో అఫెన్స్ ఈజ్ పనిషబుల్ అప్ టు 7 years. ఓకే సార్. 7 years పనిష్మెంట్ ఉండే వాటిలో అన్నింటిలో ఓకే సార్. లాలో ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఏంటంటే కనుక 41A సిఆర్పిసిలో, ఓకే సార్, కొత్త చట్టంలో బిఎన్ఎస్లో ఉండే ప్రొసీజర్ ఏంటంటే 41A నోటీస్ హ్యాస్ టు బి గివెన్ బై ది పోలీస్. అంటే వాళ్ళు 41A నోటీస్ ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తారు. ఈ నేరారోపణ మీ మీద ఉన్నది, వాళ్ళని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, దీనికి సంబంధించి మీరు ఎటువంటి వివరణ ఇస్తారు అని అడుగుతారు. ఓకే. అప్పుడు దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇట్ మే బీ ఇన్ ఓరల్ ఆర్ ఇట్ మే బీ ఇన్ రిటర్న్. ఓకే సార్. ఆ సందర్భంలో నెక్స్ట్ అరెస్ట్ చేయకుండా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేసేదానికి ముందుకెళ్తారు. అలా ఇన్వెస్టిగేషన్ చేసి కంప్లీట్ అయిన తర్వాత ఛార్జ్షీట్ వేసి ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. ఆ టైంలో బేసింగ్ ఆన్ ద అఫెన్స్ ఓకే సార్. ఇది ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే భయం మనకు ఉంటే కనుక యాంటిసిపేటరీ మూవ్ చేసుకోవచ్చు. ఓకే సార్. అరెస్ట్ చేయరు అనుకుంటే కనుక ఆగచ్చు, అది చూడాలి. ఓకే సార్. బేసింగ్ ఆన్ ది ఇష్యూ అండ్ ది అఫెన్స్ ఏ సందర్భాలు ఎలా ఉంటుంది అనేది బేసింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఉంటుంది. ఓకే సార్. గ్రావిటీ ఆఫ్ ది అలిగేషన్ ఉంటుంది. ఓకే సార్. అఫెన్స్ ఏది బెటర్ చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత ఒక నిర్ధారణ రావచ్చు. ఓకే. అంతేగాని ముందే మనము ఈ ప్రొవిజన్ ఆఫ్ లా కింద ఉంది కాబట్టి అరెస్ట్ చేయరు చేస్తారు అన్నట్లు ఏమి ఉండదు. ఓకే సార్. 41A నోటీస్ ఇచ్చే కేసులు వేరే ఉంటాయి. ఓకే సార్. ఒకసారి 7 years పనిష్మెంట్ ఉంటుంది, అయినా కానీ వీళ్ళకు డౌట్ వస్తుంది, అలిగేషన్ బలంగా ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తారన్నమాట. అందుకని కొంచెం సబ్జెక్టివ్ వెరిఫికేషన్ ఆఫ్ ద రికార్డ్స్ కూడా ఒకసారి చెప్పాల్సి వస్తుంది. అన్నిటికీ ఒకే వెళ్ళినట్లు ఉండదు. మోస్ట్ ఆఫ్ ద కేసులో 41A 7 years పనిష్మెంట్ వరకు ఫాలో అవుతున్నారు. కానీ ఫాలో అవుతారా లేదని డౌట్ వచ్చి ఒకవేళ వీళ్ళకి ఏమైనా గవర్నమెంట్ సర్వెంట్ కానీ లేకుంటే ఇంకోటి కానీ ఇబ్బంది అవుతుంది అని రిమాండ్ పడిపెడితే, లేకుంటే కనుక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఇటువంటి ఏమైనా భయం కానీ అటువంటి ఆందోళన కానీ ఉంటే కనుక కోర్టును అప్రోచ్ అయ్యి ప్రయత్నం చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.